నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు తిరగబడ్డారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జేమ్స్ అనే నిందితుడు కానిస్టేబుల్ పై ఎదురుదాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నిందితుడు జేమ్స్ పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీస్ కాల్పులలో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయాలయ్యాయి. నిందితుడు జేమ్స్ కానిస్టేబుల్ ఆదినారాయణను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మరో 9 మంది నిందితులు పరారయ్యారు. వారి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగులు తిరగబడ్డారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద జేమ్స్ అనే నిందితుడు కానిస్టేబుల్ పై ఎదురుదాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ ఆదినారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నిందితుడు జేమ్స్ పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీస్ కాల్పులలో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి కూడా గాయాలయ్యాయి. నిందితుడు జేమ్స్ కానిస్టేబుల్ ఆదినారాయణను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. మరో 9 మంది నిందితులు పరారయ్యారు. వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. గుడ్ మార్నింగ్. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ హత్య కేసులో నిందితులపై పోలీసు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులోని పెంచలయ్య అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాంకొని ఉన్న నిందితులు పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై కత్తితో దాడికి దిగారు నిందితులు. వెంటనే పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిపారు. కాల్పుల్లో జేమ్స్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో నారాయణ అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. నిందితులపై పోలీసులు కాల్పులు జరుపుతూ వారందరూ అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు జేమ్స్ కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అయితే మిగిలిన మంది తప్పిపోయారు కదా, వారి గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? మిగిలిన 8 మంది కోసం డిఎస్పీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.